హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ అయితే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు చేశానండి. ఒక మంచి రెసిపీని కూడా షేర్ చేశాను. ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఇలానే బద్ధకంగా ఉంటుందో ఏంటో తెలియదు, కానీ నాకు మాత్రం మా వారు లేకపోతే మాత్రం ఏమీ వండాలనిపించదు, ఏమీ తినాలనిపించదు అనమాట. సో ఈరోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ కొంచెం వంట చేసుకున్నాను, కానీ మధ్యాహ్నానికి మాత్రం పొద్దున్న పెరుగన్నంతో కర్రీ వండాను. దాంతోనే అడ్జస్ట్ అయిపోయాము. పొద్దున్న పెరుగన్నం తినేసి ఇంక మధ్యాహ్నం కూడా పెరుగన్నమే తింటాం అనమాట. ఇప్పుడు ఇంకా మోక్ష నేనైతే ఇంకా అలా కబుర్లు ఆడుకుంటున్నాము. స్కూల్ అయితే ఈరోజు హాఫ్ డే వల్ల మోక్షని త్వరగా తెచ్చాను నేను. సో ఇప్పటివరకు అయితే ఫ్రీగా చారబడ్డాను బెడ్ మీద. సో అలాగా నా వీడియోస్ నేనే చూసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక ఖాళీగానే ఉంటున్నాను. మంచి మంచి ఏవైనా వీడియోస్ షూట్ చేయడానికి టైం ఉంటుంది ఇంకా ఫుల్గా. సో ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది, చూస్తున్నారు కదా. ఇంకా మేమైతే భోజనం చేయలేదు, ఇద్దరమే ఉన్నాం కదా. ఇంకా అలాగా స్లోగా తిందామని చెప్పి సారీ అప్డేట్ చేసుకోమని చెప్పాడు అనమాట ఒక అతను. సో వెళ్ళాలి. మొన్న విజయనగరంలో తీసుకున్న నైటీలు బాగున్నాయి. మొత్తం పాకెట్ వచ్చింది మనకి. దాదా రావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మధ్యాహ్నం భోజనం అయితే చేసిపోతున్నాం. అక్కడ చూడండి, స్పైడర్ మ్యాన్ ఎంత బాగా కష్టపడుతున్నారు. స్పైడర్ మ్యాన్ కష్టపడతారు కానీ నువ్వు కూర్చో ఫస్ట్. అనుకున్నాను ఇది వండుకోండి ఇక్కడ అలా వచ్చే బాగుంటా. మా వారి మెడలో ఉన్న కరుంగలి మాల గురించి అడిగారు కదండి. అదైతే డివైన్ హిందూ అనే వెబ్సైట్ నుంచి అయితే తీసుకున్నారు అతను. దాంతోపాటు ఒక బ్రాస్లెట్ కూడా తీసుకున్నారండి. అది కరుంగలి చెట్టు నుంచి వస్తుందంట. అది వేసుకుంటే ఏంటంటే మనకి నరదృష్టి లేకుండా, అంటే ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ గట్ అంటుంటారు కదా, అదంతా కూడా డీటెయిల్గా కనుక్కున్న తర్వాత తీసుకున్నాం మేము. సో ఇదైతే వెబ్సైట్లోనే ఆర్డర్ పెట్టుకున్నారండి. మెడలో వేసుకున్న దండతో పాటు బ్రాస్లెట్ కూడాను, అలా ఒక్కొక్క పూస లాంటిది. దాని చుట్టూ కూడాను, అంటే చుట్టూ అంటే పైన కింద కూడాను మనకి సిల్వర్ ఇది వస్తుంది అనమాట. అంటే సిల్వర్తో చేసింది అది. మొత్తం కరుంగలి దండ అంతటికి కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుందండి. డైలీ ఇంకా కంటిన్యూస్గా వేసుకొనే ఉంటారు. నార్మల్గా మనం చైన్స్ ఎలా వేసుకుంటామో అలా అనమాట. ఇంకా బ్రాస్లెట్ కూడా అంతే, ఇంకా కంటిన్యూగా వేసుకుంటారండి. వేసుకుంటే చాలా మంచిదంట. మనకు కూడా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. నెగిటివ్గా ఆలోచించడం కానీ, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకు దూరంగా ఉంటుంది అన్నట్టు మేము విని తీసుకున్నారనమాట మా వారు. కొన్ని టైమ్స్లో అయితే వేసుకోకూడదండి. అప్పుడు తీసంటే దేవుడి దగ్గర పెట్టేయాలంట, లేదు అంటే ఎక్కడైనా ఒక దగ్గర పెట్టేసుకోవాలి. మెడలో అయితే ఉంచకూడదు. అదైతే కొంచెం మంచిగా పనిచేయాలంటే కొంచెం నియమాలు కూడా పాటించాలంట అండి. నాన్ వెజ్ అయితే అసలు తినకూడదంట. అంటే తిన్నప్పుడు కూడా వేసుకుంటారు కొంతమంది, కానీ మా వారు ఎలాగో కంప్లీట్గా నాన్ వెజ్ తినరు కాబట్టి ఇంకా అదైతే తీసుకున్నారు. నాన్ వెజ్ అయితే తినకూడదంట, కొంతమంది మరి అలా చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి కనుక్కొని తీసుకోవచ్చు. నాన్ వెజ్ కనుక తిన్నప్పుడు ఇంకా మెడలోని దండ తీసేసి తినేసిన తర్వాత రోజు మళ్ళీ హెడ్ బాత్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అంట, నేను విన్నంత వరకు ఇది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి. చాలా వరకు ఇది మంచిగా అందరూ కూడాను తీసుకుంటున్నారు, లేడీస్ కూడా వేసుకుంటున్నారండి. ఇక మేమైతే మధ్యాహ్నం లంచ్ కూడా తినేసాము. చూసారు కదా పెరుగన్నంతో పాటు. మోక్షకి అయితే పెరుగన్నం చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఎక్కువగా పెరుగన్నమే అలవాటు అయింది. పప్పు కానీ, చారు కానీ, పెరుగు కానీ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే ఫస్ట్ పెరుగన్నమే తింటానంటది అనమాట. ఇంక ఇప్పుడు ఏమొచ్చి తినేసిన తర్వాత ఇంక బెడ్ మీదకి వచ్చాం కదా, పడుకుందామని చెప్పి తెచ్చాను అనమాట. దీన్ని తెస్తేనేమొచ్చి ఎంచక్క ట్యాబ్ చూసుకుంటుంది. నువ్వు ట్యాబ్ చూడకు, కాసేపు పడుకో అని చెప్తే మాత్రం అలిగిపోయింది అనమాట. మొత్తానికి ఎలాగోలా పడుకుని పోయింది. ఇంక నేను కూడా పడుకున్నాను మోక్షతో పాటు. ఈవినింగ్ అలారం పెట్టుకున్నాను కదా, ఒకవేళ మంచిగా నిద్ర వచ్చింది అనుకోండి అలారం ఆఫ్ చేసి మరీ పడుకుంటాను. ఈరోజు ఎందుకో నాకు అంతగా ఏం నిద్ర పట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఎండ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట, కొంచెం వేడిగానే ఉంది ఇక్కడ కూడాను. అందుకని చెప్పి ఇంకా లెగిచిపోయి కొంచెం గిన్నెలు గట్టు ఉన్నాయి. ఎండగా ఉన్నప్పుడే గిన్నెలు తోమేసి వాటర్ బాటిల్ కూడా కొంచెం క్లీన్ చేయాలన్నమాట. స్టీలు కదా, కొంచెం క్లీన్ చేసి ఎండలో పెడితే ఏంటంటే మంచిగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎండగా ఉన్నప్పుడు గిన్నెలు ఆరబెట్టుకుంటే మంచిగా డ్రై అయిపోయిన తర్వాత షెల్ఫ్లో సర్దుకుంటే భలే ఉంటుందండి. ఇంతకుముందు నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఇంటికి అసలు ఎండే వచ్చేది కాదు.
గాలి గట్ట అంటే వెంటిలేషన్ గట్ట బాగుండేది కానీ అసలు ఎండే కనిపించేది కాదనమాట. మా ఇంట్లోకి అసలు ఎండే వచ్చేది కాదు. మొత్తం అంతా కూడాను జస్ట్ కొంచెం లైటింగ్ వచ్చేదనమాట. ఏ పని చేసినా సరే లైట్లు ఆన్ చేసుకొని చేయాల్సిందే. ఇక్కడ చూడండి అసలు నేను లైటే ఆన్ చేయలేదు ఇంట్లోని, ఎంత వెలుతురుగా ఉందో. ఈవినింగ్ 7 వరకు మనకి ఇంతే వెలుతురు ఉంటుందండి. మనకు అక్కడ ఏంటంటే 6-6:30 కల్లా మనకు చీకటి అయిపోతుంది కదా, ఇక్కడ అలా కాకుండా 7 వరకు వెలుతురుగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొంచెం గిన్నెలు ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా పొద్దున్న నుంచి పెరుగన్నం తినేవి ఇంకా మధ్యాహ్నం తినేటివి అన్నీ కూడాను గిన్నెలు అలానే ఉండిపోయాయి అనమాట. సో వాటన్నిటిని కూడాను క్లీన్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే గిన్నెల స్టాండ్లోనే గిన్నెలు సర్దేసిన తర్వాత గిన్నెలు తోముతున్నాను. అండ్ నెక్స్ట్ గిన్నెలు తోమిన తర్వాత ఏంటంటే వాటర్ బాటిల్స్ కూడా కొంచెం క్లీన్ చేయాలి. ఇవి స్టీల్ వాటర్ బాటిల్స్ కాబట్టి ఇంకా పీచ్తో కాకుండా కొంచెం గడ్డుప్పు వేసి అయితే క్లీన్ చేస్తానండి నేను. గడ్డుప్పు కొంచెం వేసి ఒక్కసారి షేక్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా పీచ్తోనైతే చుట్టూ తోముతూ ఉంటాను అనమాట. అప్పుడు మంచిగా మెరుస్తూ బాగుంటాయండి. అదే మనము క్లీన్ చేసిన వెంటనే వాటర్ ఫిల్ చేసి పెట్టేసినా సరే అంటే మళ్ళీ త్వరగా క్లీన్ చేసుకోవాలన్నమాట. అదే ఒక అంటే 2 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకోవాలి. అదే ఇప్పుడు మనం ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, అంత త్వరగా స్మెల్ అనేవి రావన్నమాట వాటర్ బాటిల్స్ అనేవి. ఇంక ఈ స్టీల్ వాటర్ బాటిల్స్ కూడాను నేను వైజాగ్లో ఉండేటప్పుడే డీమార్ట్లోనే తీసుకున్నానండి. పెక్స్పో బ్రాండ్ ఏదో బ్రాండ్, అంతా ఒకటే బ్రాండ్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి 600 ml, తక్కువ ml అండి. 1 లీటర్ బాటిల్స్ అయితే బాగుండేవి అనుకున్నాను నేను. 600 ml కాబట్టి ఇవేంటంటే 600 కాదు 700 ml అనుకుంటున్నాను, 700 ml. సో మొత్తం నేను 5 బాటిల్స్ తీసుకున్నాను. ఇంకొక బాటిల్ వేరేది పెద్దది ఒకటి ఉంటే 6 బాటిల్స్ అనమాట. ఏదైనా సరే నేను తీసుకునేది గ్లాసులు కానీ కూర గిన్నెలు కానీ ఆరేసి ఉండాలన్నమాట. చిన్న చిన్న టీ గ్లాసులు కూడాను డీమార్ట్లోనే స్టీల్వి 6 తీసుకున్నాను. ఏవైనా మా మమ్మీ కూడా అలాగేనమాట, ఏవైనా సరే 6 తీసుకునేదనమాట. కూర గిన్నెలు ప్లేట్లు అన్నీ కూడాను. ఇంకా నేను తీసుకునే స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడాను డీమార్ట్ నుంచేనమాట. డీమార్ట్లో ఏంటంటే నాకు క్వాలిటీ ఇంకా ప్రైస్ మొత్తం అంతా బాగుంటాయి అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి ఇంకా మార్కెట్కి కానీ ఎక్కడికి వెళ్ళను అనమాట. ఇంకా వైజాగ్లో ఉన్నప్పుడు కూడా డీమార్టే, ఇక్కడ జగిత్యాలు వచ్చాక కూడా డీమార్ట్కే వెళ్తున్నాను నేను. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఒకే దగ్గర ఉంటాయి, ప్లస్ ఏంటంటే రీజనబుల్ రేట్ అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ వైపర్ చూస్తున్నారండి, నేను ఇక్కడ వాడుతున్నాను కదా వైపరు. ఇదైతే నేను ఫస్ట్ టైం తీసుకున్నానండి ఇక్కడ, కానీ ఎంత బాగా యూజ్ అవుతుందంటే ఇలా వైప్ చేయగానే చాలా వరకు అసలు అంటే తడిగా ఉండట్లేదు, అస్సలు చెమ్మలా ఉండట్లేదు, మంచిగా డ్రై అయిపోతుంది అనమాట. అంటే ఏదో మనం వేడి క్లాత్ తోటి పెట్టి తుడిసినట్టు చాలా వేగంగా డ్రై అయితే అయిపోతుంది. బాగా నచ్చిందండి. ఎవరైనా ఇంకా వాడుతూ ఉంటారు. ఎందుకంటే నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఇంట్లో ఏంటంటే సింక్ వేరే దగ్గర ఉండేది, కిచెన్ కౌంటర్ టాప్ ఏంటంటే చాలా చిన్నదనమాట. ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా వేస్ట్ అనమాట అక్కడ. ఇంకా ఎందుకంటే వైప్ చేసి వాటర్ వెళ్ళడానికి ప్లేస్ ఏమి ఉండేది కాదు, క్లాత్తోనే ఖచ్చితంగా తుడాలి. అందుకని చెప్పి నేను ఇప్పటివరకు వాడలేదు. ఇప్పుడు ఎలాగో స్టవ్ పక్కనే సింక్ ఉంది కదా, ఇలా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అయితే మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డీమార్ట్కి కూడా వెళ్ళాలండి. కొంచెం క్యారేజ్ బాక్స్లే కొంచెం బాక్సులు లేవు, ఒక 2 అవైతే తీసుకోవడానికి వెళ్ళాలి. చూడాలి రేపు ఎప్పుడో వెళ్ళాలి ఇతను వచ్చే ముందు. వెళ్ళేటప్పుడు కూడా మంచిగా వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. మోక్షకు కూడా కొంచెము నైట్ డ్రెస్లు నైట్ ప్యాంట్లు ఆ టైపు కొనాల్సినవి ఉన్నాయన్నమాట. దీనికి ఏంటో చెప్పాను కదా ముందు వీడియోస్లో కూడా, ఎన్ని బట్టలు కొన్నా సరే కనిపించవు అనమాట. ఇంకా బాటిల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి మోక్షకి ఇచ్చేసాను బయట ఆరబెట్టమని చెప్పి. తర్వాత కొంచెం ఇల్లు కూడా బాగా ఇసుక ఎక్కువ అయిపోద్ది అనమాట. మాది రోడ్డు పక్కన అవడం వల్ల ఏంటంటే చాలా దుమ్ము ఎక్కువ వస్తుంది, ధూళి అంతా కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అనమాట ఇక్కడ. సో అది ఇల్లు కూడా క్లీన్ చేసి మంచిగా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి టీ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు. ఇంకా నైట్కి అయితే కర్రీ వండేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు వండిన కర్రీ రేపు మార్నింగ్ కూడా తింటాం మేము. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. ఈరోజు అయితే నేను నైట్కి బెండికాయ సలాడ్ అని చెప్పి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అదైతే ఈరోజే వండాను. చాలా బాగుంటుందండి, రోటీలతో అయితే చాలా బాగుంటుంది. ఇంకా రైస్ గట్టి ఏం లేదనమాట మధ్యాహ్నంది, అందుకని చెప్పి ఇంకా నైట్కి రోటీలే చేసేద్దాం. ఆరిపోతున్నాయి వాటర్ బాటిల్స్ గిన్నెలు. ఎండకు మాత్రం అస్సలు చాలా బాగా వస్తుంది అనమాట, ఎండ కూడాను చాలా బాగుంది. అదే ఎండ కూడా బాగా వస్తుంది. కిచెన్ షెల్ఫ్లో అయితే ఇలా సర్దుకున్నాను, బాగా కనిపిస్తున్నాయి కదా ఇదన్నమాట. ఇది పక్కింటి వాళ్ళ ప్లేట్. సో ఏమైంది చెప్పు, దెబ్బ తగిందా? మధ్యాహ్నం తగిలింది కదా, ఏది చూపించు. ఈ దబ్బేటంటే మనకి స్లోగా గట్టిగా వేసి తర్వాత ఏమో
అది స్లోగా మన స్కిన్లో కలిసిపోయి అట్లా మిగతా హ్యాండ్స్ ఉన్నాయి కదా అలా మారిపోతాయి. మారిపోయాక నొప్పి తగ్గిపోతే మనం ఎక్కడికైనా తిరగచ్చు. ఓ వెరీ నైస్. నేను లాస్ట్ హోంవర్క్ ఓన్లీ 6 టేబుల్స్ 4 టేబుల్లో ఉన్నాను. ఫస్ట్ రాయి అటు ఇటు తిరుగుతున్నా ఇందాక నుంచి. ఇంకేంటంటే నేను ఒకవైపు టీ పెట్టుకొని వంట కూడా చేద్దాం అని చెప్పి అయితే వంట కూడా స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇంకా మేమిద్దరమే ఉన్నాం కదా, చాలా తక్కువ బెండకాయలతో అయితే చాలా తక్కువ కర్రీ చేస్తున్నాను. ఎందుకంటే ఎంత ఉన్నా సరే నేనే తినాలి, అందుకని చెప్పనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న బెండకాయల కర్రీని ఒకసారైనా ట్రై చేసి చూడండి. ఆల్రెడీ మీరు అంటే బెండకాయ పులుసు అంటున్నారు కదా, ఇది అయితే బెండకాయ పులుసులా ఉండదు. చింతపండు గడ్డ వేయట్లే కదా మనం, పులుసు అనుకోండి, మనం చింతపండు వేసుకుంటే బాగుంటుంది. ఇదైతే బెండకాయ టమాటో కర్రీ అనమాట. యాక్చువల్ పేరు అయితే బెండికా సలాన్. సో ఇదైతే నార్త్ ఇండియన్ వెరైటీ అనమాట. సో ఫస్ట్ అయితే మనం కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని బెండకాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకుని బెండకాయ ముక్కల్ని పక్కకు తీసుకొని పెట్టేసుకుంటున్నాము. ఇందులో మనం ఉప్పు కానీ పసుపు కారం ఇవేవి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. అవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే బెండకాయ ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి సాల్ట్ తగిలితే. అందుకని చెప్పి ఓన్లీ బెండకాయల ముక్కలు మాత్రమే ఫ్రై చేసుకోండి. నేను ఫస్ట్లోని యూట్యూబ్ వీడియోస్ చేసేదాన్ని, కానీ అప్పుడేంటంటే ఇలా ఎలుగా చెప్తారులే నేను సాల్ట్ వేసేదాన్ని అనమాట. బెండకాయలు చాలా బాగా మెత్తగా అయిపోయేవి. సో అప్పుడు ఏంటంటే ఇందులో వేస్తే ఇంకా బురదలాగా అయిపోతుంది అనమాట ఈ గ్రేవీలో వేసిన తర్వాత. అందుకని చెప్పి మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేసొద్దు, జస్ట్ నార్మల్గా ఒక 70% ఫ్రై అయితే చేసుకోవాలి. కళాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లోనే మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా మెత్తగా అవ్వాలన్నమాట. అంటే చూడండి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం పింక్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. దానికోసం మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు చూడండి ఫ్రై అవుతున్నాయి కదా, దీంట్లోని కొంచెం అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏంటంటే పేస్ట్తో పాటు ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నమాట. పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం ఉల్లిపాయలు అన్నిటికీ కూడా అల్లం తెల్లుల్లి పేస్ట్ అంటుకుంది అనుకోండి, మనకి త్వరగా అడుగైతే మాడదనమాట. మీరు కొన్ని వీడియోస్లో అడుగుతున్నారు కదా ఈ స్టీల్ కడాయి గురించి. ఇదైతే నేను డీమార్ట్లో తీసుకున్నానండి. మనకి ప్రైస్ అయితే 700 రూపీస్ పడింది అనమాట. సేమ్ ఇదే 700 ప్రైస్లోనే మనకి వేరే వేరే ట్రైప్లే కడాయిలు కూడా ఉన్నాయి అందులోని. మీరు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఈ హ్యాండిల్ ఉంది. ఇంకోటి ఏంటంటే చిన్న కడాయి ఏంటంటే డీప్ ఫ్రైకి తక్కువ ఆయిల్తో ఏదైనా సరే డీప్ ఫ్రై చేసుకోవచ్చు కదని చెప్పి అయితే నేను ఇది తీసుకున్నాను. ఇందులో మనకి హండీ స్టైల్లో కూడా ఉందన్నమాట. ఇది కడాయి కదా, మనకి ఈ హ్యాండిల్స్తోనే ఇదే మోడల్లోనే హండీలా కూడా ఉందన్నమాట. అంటే బిర్యానీలు కూడా చేసుకోవచ్చు, చాలా చిన్నది అనమాట. అది నేను ఎందుకు తీసుకోలేదంటే ఒకవేళ అందులో డీప్ ఫ్రై చేయాలంటే దగ్గర 750 ml నుంచి లీటర్ ఆయిల్ పడుతుంది అనమాట. అదే ఇందులో అనుకోండి. నేను మెయిన్గా ఇది డీప్ ఫ్రై కోసం కొంచెం కర్రీస్ వండుకోవడానికి తీసుకున్నాను. చాలా బాగుందండి, అస్సలు అడుగు అయితే మాడదు. మనం ట్రైప్లే తీసుకుంటే అడుగు మాడదండి. ఇంకోటి ఏంటంటే హై ఫ్లేమ్లో ఎక్కువగా వండుకోకుండా సిమ్లోని మీడియం ఫ్లేమ్లో వండుకుంటే బాగుంటాయి అన్నమాట. నేనైతే నా వంటలన్నీ కూడాను సిమ్లోనే వండుతానండి. మొత్తం కంప్లీట్ అయినంత వరకు సిమ్లోనే వండుతాను అనమాట. సో అందుకు నాకు ఎందుకో గ్యాస్ కూడా ఎక్కువ రోజుల్లో వస్తుంది అనమాట. నాకు ఒక సిలిండరు మీరు నమ్మరు 3 నుంచి 4 months వరకు ఈజీగా వచ్చేస్తుందండి నాకు. ఇయర్లీ మేము 3 వాడతాము మ్యాక్సిమం అంతే. సో గ్యాస్ కూడా నాకు ఎక్కువ రోజులే వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మళ్ళీ 3 పూటలు కూడా వండుతాను, అది కూడా సిమ్లో వండడం వల్ల నాకు బాగా ఎక్కువ రోజులు అయితే వస్తుంది అనిపిస్తుంది నాకు. ఇంకా కర్రీ విషయానికి వస్తే అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసిన తర్వాత టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలన్నమాట. ఓన్లీ టమాటోలు మాత్రమే నేను పేస్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అల్లం తెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి, టమాటోలు మిక్సీ కొట్టేటప్పుడే మీరు అల్లం కొంచెము తెల్లుల్లి కొంచెం వేసుకొని మిక్సీ కొట్టేసుకోండి. సో అదే పేస్ట్లోనే మనము కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కూడా కనిపించకూడదంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నారనుకోండి టమాటో ప్యూరీలోని బాగుంటుంది అనమాట. అస్సలు మీకు పచ్చిమిర్చి కరివేపాకు ఏమీ కనిపించకుండా బాగుంటుంది ప్యూరీ అంతా కూడాను. చిన్నపిల్లలు ఉన్నట్టయితే అలా చేసుకోండి, బాగుంటుంది. సో టమాటోలు వేసిన తర్వాత కూడాను కాసేపు వాటర్ ఏమి వేయకుండా మగ్గించుకోవాలి. టమాటోల నుంచి ఆయిల్ తేలిపోయిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గించుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత కాసేపు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత
మనము బెండకాయలు అయితే వేసుకోవాలి. వాటర్ వేసిన వెంటనే మనం బెండకాయలు వేసామనుకోండి బురద అయిపోతుంది అనమాట. ఎందుకంటే బాగా ఉడికిపోయి బురదలాగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఒకవైపు కర్రీ అవుతుంటే నేను ఇంకా టీ కూడా తాగుతున్నాను కదా, టీ తాగుతున్నప్పుడు ఇంకా కరెంట్ అయితే పోయిందనమాట. ఇంకా మోక్ష ఉంది కాబట్టి టార్చ్ లైట్ అవన్నీ కూడా ఎత్తికైతే తెస్తుంది. చూస్తున్నారా, ఈ కర్రీ అయితే దగ్గర దగ్గర మనకి ఒక 4 మెంబర్స్ వరకు సరిపోతుందండి. మేమిద్దరం ఉన్నాం కాబట్టి మాకు 2 పూటలకి అయితే వస్తుంది అనమాట. ఇక లాస్ట్లోని బెండకాయలు వేసేసిన తర్వాత కొంచెం కసూరి మెతితో పాటు కొంచెం షుగర్ అయితే నేను యాడ్ చేస్తానండి. ఇది రోటీతోటి చాలా బాగుంటుంది అనమాట. మీరు రైస్తో అనుకోండి, షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇలా ఆయిల్ తేలిపోయిన తర్వాత కర్రీ అయితే అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే, నాకు 5G సిమ్ అంటే సిమ్ అయితే 4Gయే, కాకపోతే 5G ఫోన్లోకి వేసిన తర్వాత నెట్వర్క్ 5Gలోనే వస్తుంది అన్నారు. కాకపోతే నాకైతే సిగ్నల్ బాగా రావట్లేదు, సిమ్ అప్డేట్ చేసుకోమని చెప్పారనమాట. అక్కడికి వెళ్తున్నాను మోక్ష ఇంకా నేను. అదైతే వాకబుల్ డిస్టెన్సేనండి, అందుకని చెప్పి నడుచుకొని వెళ్ళిపోతున్నాము. ఇదండి అయితే ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అయితే బాయ్.